ఇమాజిన్ చేయి, విరాట్ కోహ్లీ ఎట్లయితే పాకిస్తాన్ మీద ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సోలో వారియర్గా ఆడాడో, అలానే క్రిస్టియానో రొనాల్డో కూడా 2018లో స్పెయిన్ మీద ఒంటరి పోరాటం చేశాడప్ప. 30 రోజులే ఉన్నాయి ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అవడానికి. అండ్ ఇవాళ నుంచి ప్రతిరోజు మీకు ఒక లెజెండరీ స్టోరీ చెప్తాను. మ్యాచ్ స్టార్ట్ అయింది 4th మినిట్లోనే క్రిస్టియానో రొనాల్డో బాల్ని గోల్ వైపు తీసుకెళ్తూ బాక్స్లో పడ్డాడు. బాక్స్ లో పడితే పెనల్టీ ఆఫర్ చేశారు, పెనల్టీ స్కోర్ చేశాడు చాలా ఈజీగా. స్పెయిన్ వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు లెజెండరీ టీం, ఇమ్మీడియట్ గా కంబ్యాక్ ఇచ్చారు. డియాగో కోస్టా క్రేజీ గోల్ కొట్టి ఫినిష్ చేశాడు స్పెయిన్ కి, మ్యాచ్ ని టై చేశాడు 1-1. కానీ రొనాల్డో గురించి తెలిసిందే కదా, బాక్స్ బయట బాల్ ఇట్లా కాలు ముందుకు వచ్చింది, షూట్ చేశాడు, గోల్ వెళ్ళింది, క్రేజీ 2-1 లీడ్ వచ్చింది. ఆ తర్వాత స్పెయిన్ వాళ్ళు ఇన్సేన్ కంబ్యాక్ ఇచ్చారబ్బా. నాచో ఫెర్నాండెస్ స్పెయిన్ డిఫెండర్ ఇన్సేన్ వాలీ కొట్టి 3-2 లీడ్కి తీసుకెళ్లాడు. తర్వాత 88 మినిట్లో బాక్స్ బయట క్రిస్టియానో రొనాల్డోకి ఫౌల్ చేశారు. అప్పుడు వచ్చింది ఫ్రీ కిక్. అదే లెజెండరీ స్టాన్స్, అదే లెజెండరీ లుక్ స్కోర్ చేశాడు, టాప్ కార్నర్ లోకి షూట్ చేసి. అలానే హ్యాట్రిక్ కూడా కంప్లీట్ చేశాడు. ఫుట్బాల్ హిస్టరీలో ఇంత హై ఆరా ఫార్మింగ్ మ్యాచెస్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో.